హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో రీసెంట్గా లాంచ్ అయిన ఫీచర్ అనౌన్స్మెంట్ గ్రూప్ లేదా వాట్సాప్ కమ్యూనిటీ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు అనౌన్స్మెంట్ గ్రూప్ లేదా వాట్సాప్ కమ్యూనిటీ అంటే ఏంటి, దానిని ఎందుకు మనం క్రియేట్ చేయాలి, ఒక బిజినెస్ ఓనర్కి ఇది ఎలా చాలా స్పెషల్గా ఉపయోగపడుతుందో. ఒకవేళ మీ బిజినెస్ రిలేటెడ్ మెసేజెస్ వాట్సాప్లో ఎక్కువ మంది దగ్గరికి రీచ్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క ఫీచర్ దట్ ఈస్ అనౌన్స్మెంట్ గ్రూప్ లేదా వాట్సాప్ కమ్యూనిటీ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ అన్ని విషయాలు మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మై ఫస్ట్ క్వశ్చన్, మనం అనౌన్స్మెంట్ గ్రూప్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ వాట్సాప్ కమ్యూనిటీ అసలు ఎందుకు క్రియేట్ చేయాలి? ప్రత్యేకించి బ్రాడ్కాస్ట్ మరియు గ్రూప్ ఫీచర్స్ ఉన్నప్పుడు. మీరు బ్రాడ్కాస్ట్ ఫీచర్ యూజ్ చేస్తుంటే మీరు ఈ పాయింట్ డెఫినెట్గా నోటీస్ చేసి ఉంటారు. బ్రాడ్కాస్ట్ మెసేజ్ సెండ్ అవ్వాలి అంటే మీ నంబర్ అపోజిట్ పర్సన్ మొబైల్లో సేవ్ అయ్యి ఉండాలి. దానితో సహా మీ నంబర్ సేవ్ అయ్యి ఉన్నా కూడా మీరు ఒకవేళ ఆ పర్సన్తో పర్సనలీ 1-to-1 చాట్ చేయకపోతే ఆ పర్సన్కి బ్రాడ్కాస్ట్ మెసేజ్ అసలు రీచ్ అవ్వదు. ఇది బ్రాడ్కాస్ట్ ఫీచర్లో ఉన్న చాలా పెద్ద లిమిటేషన్, బిజినెస్కి చాలా హార్మ్ఫుల్. ఇప్పుడు మనం వాట్సాప్ గ్రూప్ గురించి డిస్కస్ చేస్తాము. వాట్సాప్ గ్రూప్ ఒక మంచి ఆప్షన్, ఎక్కువ మంది ఒకేసారి కనెక్ట్ అవ్వచ్చు. రీసెంట్ అప్డేట్ ప్రకారం ఒక వాట్సాప్ గ్రూప్లో 1024 కాంటాక్ట్స్ అంటే 1024 కాంటాక్ట్స్ వరకు మనం యాడ్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా, గ్రూప్లో ఉన్న ప్రతి మెంబర్ ఒకరి నంబర్ ఇంకొకరు చూడవచ్చు, ఒకరికి ఒకరు మెసేజ్ కూడా వాళ్ళు చేయవచ్చు. మీ గ్రూప్ సెట్టింగ్స్ ఒకవేళ ఓపెన్గా ఉంటే ఎవరైనా గ్రూప్లో మెసేజ్ పెట్టవచ్చు. ఇది ఒక సైడ్ నుండి యూస్ఫుల్, బట్ ఇంకొక సైడ్ నుండి చాలా డేంజరస్ ఎందుకంటే మీ కస్టమర్ నంబర్స్ అన్ని అందరికీ కనిపిస్తాయి. ఎవరైనా వాటిని మిస్యూజ్ చేయొచ్చు. మీ కాంపిటీటర్స్ కూడా మీ క్లయింట్స్ నంబర్స్ తీసుకొని వాళ్ళ మార్కెటింగ్ స్టార్ట్ చేయొచ్చు. అంటే మీరు కష్టపడి బిల్డ్ చేసిన కాంటాక్ట్స్ ఫ్రీగా వేరే వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. అయితే మీకు ఈ రెండు ప్రాబ్లమ్స్ వద్దు అనుకుంటే వాట్సాప్ కమ్యూనిటీ ఒక బెస్ట్ సొల్యూషన్. అవును ఫ్రెండ్స్, వాట్సాప్ కమ్యూనిటీలో అడ్మిన్ తప్ప ఇంకెవరి నంబర్స్ ఎవరికి కనిపించవు. అందుకే వాట్సాప్ కమ్యూనిటీలో ఫుల్ ప్రైవసీ మరియు సెక్యూరిటీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇది మీ కస్టమర్స్కి ట్రస్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అంటే నంబర్స్ సేవ్ చేయడం అవసరం లేదు. మీ నంబర్ వాళ్ళ ఫోన్లో లేకపోయినా, వాళ్ళ నంబర్ మీ ఫోన్లో లేకపోయినా వాళ్ళు మీ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి మీ మెసేజెస్ రిసీవ్ చేయవచ్చు. ఈ రీజన్ వల్లే వాట్సాప్ కమ్యూనిటీ వాట్సాప్ బ్రాడ్కాస్ట్ మరియు వాట్సాప్ గ్రూప్ రెండిటికన్నా చాలా బెటర్. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, వాట్సాప్ కమ్యూనిటీ మనం ఎలా క్రియేట్ చేయాలి? అది నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. కానీ దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేయండి. వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ కేవలం సింపుల్ వాట్సాప్లో మాత్రమే అవైలబుల్. ఇది వాట్సాప్ బిజినెస్ యాప్లో ఇప్పటికీ అవైలబుల్ లేదు. కానీ వరి అవ్వకండి, నా వీడియోలోనే వాట్సాప్ బిజినెస్ యూజర్స్ కోసం ఒక స్మార్ట్ ట్రిక్ కూడా నేను మీకు చెబుతాను. ఇప్పుడు నేను నా స్క్రీన్ మీతో షేర్ చేసి వాట్సాప్ కమ్యూనిటీ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ స్క్రీన్లో చూస్తున్నట్టు నేను సింపుల్ వాట్సాప్ ఓపెన్ చేశాను. వాట్సాప్ ఓపెన్ చేశాక మీరు చాట్ స్క్రీన్లో ఉంటారు. మీరు చాట్ స్క్రీన్ నుండి రైట్ టు లెఫ్ట్ స్వైప్ చేస్తే స్టేటస్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. కానీ కమ్యూనిటీ కోసం దానికి అపోజిట్ చేయాలి, అంటే లెఫ్ట్ నుండి రైట్ కి స్వైప్ చేయాలి. అలా స్వైప్ చేయగానే కమ్యూనిటీ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ నంబర్ ఇప్పటికీ ఏదైనా కమ్యూనిటీలో ఉంటే అక్కడ కమ్యూనిటీ నేమ్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఏమీ కనిపించకపోతే అంటే మీరు ఇప్పటికీ కమ్యూనిటీ క్రియేట్ చేయలేదు అని అర్థం. ఇప్పుడు టాప్ లో న్యూ కమ్యూనిటీ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వాట్సాప్ క్రియేట్ అ న్యూ కమ్యూనిటీ పేజ్ చూపిస్తుంది. బాటమ్ లో గెట్ స్టార్టెడ్ బటన్ ఉంటుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ మీ కమ్యూనిటీ నేమ్ అడుగుతుంది. మీ బిజినెస్ కి సూట్ అయ్యే నేమ్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం
నేను ఒక డెమో కమ్యూనిటీ క్రియేట్ చేస్తున్నాను. కమ్యూనిటీ నేమ్ డెమో కమ్యూనిటీ ఫర్ యూట్యూబ్ ఫ్యామిలీ. కమ్యూనిటీ నేమ్ కింద మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మీ బిజినెస్ డీటెయిల్స్, పేమెంట్ లింక్స్, ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ అన్ని యాడ్ చేయొచ్చు. పైన ఉన్న గ్రే డిపి మీద క్లిక్ చేసి కమ్యూనిటీకి ప్రొఫైల్ పిక్చర్ కూడా సెట్ చేయొచ్చు. కమ్యూనిటీ నేమ్, ప్రొఫైల్ పిక్చర్, డిస్క్రిప్షన్ అన్ని యాడ్ చేశాక బాటంలో ఉన్న గ్రీన్ ఆరో బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్, మీ కమ్యూనిటీ సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయింది. ఈ కమ్యూనిటీ లోపల అనౌన్స్మెంట్ గ్రూప్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఇందులో ఆల్మోస్ట్ 2000 కాంటాక్ట్స్ వరకు యాడ్ చేయొచ్చు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకరికి ఇంకొకరి నంబర్స్ ఎవరికి కనిపించవు. మీరు కావాలి అనుకుంటే మీ ఎగ్జిస్టింగ్ వాట్సాప్ గ్రూప్స్ ని కూడా ఈ కమ్యూనిటీకి క్రియేట్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు. అంటే మీ గ్రూప్స్ లో ఉన్న మెంబర్స్ కమ్యూనిటీలో పార్ట్ అవుతారు. దానికి యాడ్ గ్రూప్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ గ్రూప్స్ ని యాడ్ చేయొచ్చు. కమ్యూనిటీ నుండి పంపిన మెసేజ్ కమ్యూనిటీ నేమ్ తోనే వెళ్తుంది. మెంబర్ కమ్యూనిటీ నేమ్ మీద క్లిక్ చేస్తే అడ్మిన్ నంబర్ తప్ప ఇంకెవరి నంబర్ కనిపించదు. ఇప్పుడు నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్ చూపిస్తాను. వీటి వల్ల మీ కమ్యూనిటీ ఇంకా సేఫ్ గా ఉంటుంది. అనౌన్స్మెంట్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. తర్వాత కమ్యూనిటీ నేమ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కమ్యూనిటీ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ అన్ని కమ్యూనిటీ సెట్టింగ్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ కమ్యూనిటీ పర్మిషన్స్. ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది, హూ క్యాన్ యాడ్ గ్రూప్స్. డిఫాల్ట్ గా ఇది ఓపెన్ గా ఉంటుంది. అంటే ఎవరైనా మెంబర్ వారి గ్రూప్ ని కమ్యూనిటీలో యాడ్ చేయొచ్చు. ఇది ఫ్యూచర్ లో ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి ఓన్లీ కమ్యూనిటీ అడ్మిన్స్. అప్పుడు కేవలం మీరు మాత్రమే గ్రూప్స్ యాడ్ చేయొచ్చు. ఇలా చేశాక మీ కమ్యూనిటీ ఫుల్ గా మీ కంట్రోల్లో ఉంటుంది. మెంబర్స్ కేవలం మెసేజెస్ చూస్తారు. మిస్యూజ్ ఛాన్స్ ఉండదు. ఇప్పుడు మీరు ఇంకా మెంబర్స్ యాడ్ చేయాలంటే యాడ్ మెంబర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు కావాల్సిన వాళ్ళని ఈజీగా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ ట్రిక్, మీ వాట్సాప్ బిజినెస్ నంబర్ని ఈ కమ్యూనిటీకి అడ్మిన్ గా చేసుకుంటే మీరు వాట్సాప్ బిజినెస్ యూజర్ అయినా కూడా మీరు కమ్యూనిటీని హ్యాండిల్ చేయొచ్చు. మీరు మెసేజెస్ పంపొచ్చు, మెంబర్స్ మేనేజ్ చేయొచ్చు. కమ్యూనిటీ మొత్తం కంట్రోల్లో ఉంటుంది. కమ్యూనిటీని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్లాలంటే కమ్యూనిటీని కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. పైన ఇన్వైట్ వయా లింక్ ఆప్షన్ ఉంటుంది. ఇన్వైట్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ చేయండి. ఇప్పుడు ఈ లింక్ ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్ ఎక్కడైనా షేర్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసిన ప్రతి పర్సన్ డైరెక్ట్ గా మీ కమ్యూనిటీలో జాయిన్ అవుతారు. నంబర్ సేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా టెన్షన్ ఏమీ లేదు. ఈ ఫీచర్ ని యూజ్ చేసి ఇప్పుడు చాలా మంది లీడ్ జనరేషన్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు. కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ మీ బిజినెస్ కి ఒక రియల్ సూపర్ పవర్. సో ఈ వీడియో ద్వారా మీరు వాట్సాప్ కమ్యూనిటీ గురించి కొత్త విషయాలు నేర్చుకున్నారు అని నాకు నమ్మకం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you so much for watching. We shall meet in next video.